నాణ్యమైన శాస్త్రీయ విద్యతో భవిష్యత్తు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని అవంతి కళాశాల అలుమ్ని మీట్ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు నైపుణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్మాణాత్మక కోర్సులను ప్రవేశపెడుతోందని ఆయన తెలిపారు. సమాజంలోని కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఇస్తున్న నిర్మాణాత్మక శిక్షణ వల్ల అత్యున్నతమైన జీతాలతో ఉత్తమ ప్యాకేజీలను పొందుతున్నారని, ఆ దిశగా ఇతర విద్యా సంస్థలు కూడా ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరంగా విద్యను బోధించడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు క్రమశిక్షణ బోధనను అందిస్తున్నట్లు అవంతి విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యాపరంగా చోటు చేసుకుంటున్న అత్యధిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేవలం 8 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ విద్యా ప్రయాణం నేడు లక్షలాది మంది విద్యార్థులకు బోధించే స్థాయికి ఎదిగామని ఆయన వివరించారు. I got placed in so many companies, but I selected Vajsa and I continued with legacy. And thank you so much for our. It's something we all are being an alumni. I was rejected on the ground. My journey after the college, I want to tell you something that I experienced from the very first day that I request Haripriya, so he is working in Vajsa. So kindly come on to us and we are made me fall in love with the college on the day one. I was at most supported by Ali sir, the placements. If I just go back into the days and I see, I was always on the dais talking to the people, and it's a place where I have lost my privileged versions are there. So past government, our education minister Gudwada Amarnath in the AP government. So along with chairman, he was chairman sir's colleague. Sir was the minister for 2. Be active, participate, and yeah, you will learn. Thank you. అన్ని సెక్టర్స్లో అవంతి అలుమ్నై ఉన్నారు. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కనెక్ట్ బ్యాక్. సో 5 lakh అలుమ్నైతో కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్వేస్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ ది అలుమ్నై ఫర్ ప్రముఖులు వచ్చారు. కారణం ఏంటంటే ఈ అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మన బర్కత్పురంలో కాలేజీ పెట్టి 35 years అయింది. సో ఆ సందర్భంగా ఒక అల్యూమినియం మీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ రోజున సుమారు 1000 మంది పైగా పాత విద్యార్థులు, కాలేజ్ చదువుకున్న విద్యార్థులు వచ్చారు. సో ఈ 35 సంవత్సరాల్లో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు చదువుకునే దేశ విదేశాల్లో వారు స్థిరపడటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి సహకరించేటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి, ఎందుకంటే దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకత ఉంది, ఒక హిస్టరీ కానీ ఒక ప్రైడ్ కానీ. కాబట్టి తప్పనిసరిగా యూనివర్సిటీ యొక్క ఫ్లాగ్ హైలో ఉండే విధంగా మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది 100% విద్యార్థులకి రిజల్ట్స్, అలా 100% మంది విద్యార్థులకి ఉపాధి కల్పించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, యూనివర్సిటీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే స్థానిక ప్రభుత్వం సహకారంతో తప్పనిసరిగా కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలలో ఒకప్పుడు 9 మంది విద్యార్థులు ఇక్కడ స్టార్ట్ అయింది హైదరాబాద్లో, ఒక కంబైన్డ్ స్టేట్లో. ఈ రోజున 2 రాష్ట్రాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో సుమారు 20 కళాశాలలో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి వీటిని రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఒక నాణ్యమైన విద్యకి, ఉపాధికి ఈ అవంతి కళాశాల ఇప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున చూసారు మీరు, సండే హాలిడే రోజు అయినా కూడా ప్రత్యేకంగా మా మీద అభిమానంతో వచ్చిన రిజిస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి ఒక చిన్న కాలేజీ నుండి ఒక 10 కాలేజీల వరకు డిగ్రీ కానీ పీజీ కానీ ఇన్ని కాలేజీలు మనకు ఎంతమంది పిల్లలకు విద్యను అందిస్తున్నారు. అట్లాగే అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనందరికీ తెలిసిందే, క్వాలిటీ ఎడ్యుకేషన్, అట్లాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి కూడా, అట్లాగే పిల్లలకు మనకు ప్లేస్మెంట్స్ మీద వారు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, 16 లక్షల ప్యాకేజీ, 12 లక్షల ప్యాకేజ్ అని. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఇలాంటి
కోర్సులు అందించడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. అట్లాగే మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కూడా ప్రొఫెసర్ కుమార్ గారు డిగ్రీలో పీజీలో కూడా కొత్త స్కిల్ బేస్డ్ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళ సహకారం అందిస్తున్నారు ఇది కరికులము ఇంప్లిమెంట్ చేయడంలో, అట్లాగే పిల్లలకి కావాల్సిన స్కిల్స్ అందించడంలో చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కూడా అందరూ కలిసి పనిచేసినప్పుడే విద్య కూడా మనకు అందరికీ అందుబాటులో వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో ఆ విద్యని అందించడానికి యూనివర్సిటీ శాయశక్తులకు కృషి చేస్తుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా దీని మీద చాలా పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేసి ఇప్పుడు కరికులం అంతా కూడా మార్పు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటామో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే వాళ్ళకి నాలెడ్జ్ స్కిల్స్ అవసరమో అది మాత్రమే మనము ఇక్కడ అందించాలని కొనుక్కున్నాము. దానిలో భాగంగానే ఈ విధంగా అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.